ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ గా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇదే సుమన్ టీవీలో దాదాపు 3 సంవత్సరాల నుంచి యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్ గా నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. దేశ రాజకీయాలను శాసించే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఊహించుకోవడం కష్టమని చాలా ఇంటర్వ్యూలు చెప్పారు. కొంతమంది కొద్దిగా ఇదిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో, సుమన్ టీవీలో ఏదైతే మనం చెప్పామో ఆ దిశగా ఆయన ఎదుగుతున్న తీరు స్పష్టంగా కనపడదు. ఎందుకంటే ఇది తెలుగు మీడియా కాదు, నేషనల్ మీడియా చెప్తున్న మాట. మనం చూస్తే స్క్రీన్ మీద నేను ఇందా చెప్పినట్టు మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్, స్టార్డమ్ టు స్టేట్స్మెన్షిప్, తర్వాత పవన్ కళ్యాణ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇంపాక్ట్ ఆన్ స్టేట్. అంటే ఏ విధముగా ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దేశ రాజకీయాలను శాసించే పరిస్థితిలో ఉన్నాడు అంటే నిజంగా ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి. ఎందుకంటే ఇంత ఇదిగా ఎట్లా వెళ్ళారు? ఎటువంటి మీడియా సపోర్ట్ లేకపోయినా, సొంత మీడియా ఛానల్స్ లేకపోయినా, తన అన్నగారి నుంచి నేర్చుకున్న రాజకీయం, దశాబ్దం పైన పరిణితి, 4 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారితో జట్టు కట్టి మోదీ గారి ఆశీస్సులతో కూటమి ఏర్పడాలి. ఆ కూటమి ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలనే కృత నిశ్చయంతో ఆయన ఎదిగిన తీరు చాలా స్పష్టంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాయటం ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి. నేను ఇందా చెప్తున్నట్టు ఆ రోజు 80s లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన వయసు 60 సంవత్సరాలు. అప్పుడు ఆయన హీరో, రియల్ హీరో. అటు సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చాడు. తర్వాత సినిమా కూడా వచ్చేసాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఆయన అప్పుడు వయసు 60 సంవత్సరాలు రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయినప్పుడు వయసు ఎంత? 50 సంవత్సరాలు. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఈనాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగు నేల మీద, తెలుగు రంగస్థలం మీద వీళ్ళే నిజమైన హీరోలుగా చరిత్రలు నిలిచిపోయేటట్టున్నారు. ఎందుకంటే వీళ్ళకి పదవి వ్యామోహం లేదు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల, ఈ దేశ ప్రజల ఆకాంక్ష కోసం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పనిచేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే అందరూ కూడా రాజకీయాలు అందరూ వస్తుంటారు, డబ్బు సంపాదనే పరమావధిగా వస్తుంటారు, తన వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి వస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ఇప్పటికీ కూడా ప్రజల కోసమే నేను పుట్టాను, నా చివరి రక్త బొట్టు వరకు ఈ దేశ ప్రజలకే నా జీవితం అంకితం అంటున్నాడంటే ఎంత నిబద్ధత, ఎంత నిజాయితీ మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కనుక చూస్తే చాలా చక్కగా విపులంగా ఆయన ఎదిగిన తీరు, ఎక్కడి నుంచి వివరంగా ఎదిగిన తీరు తెలుగు పత్రికల్లో మనం చూసింది, తెలుగు మీడియాలో చూసింది వేరు. ఆంగ్ల పత్రికలో ఈ కొత్త సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రగతిని అటు ఎలక్ట్రానిక్ మీడియాలో, నేషనల్ మీడియాలో చేసిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన స్టెప్ బై స్టెప్ ఎదిగిన తీరు, ఇటు గ్లామరస్గా సినిమా ఇండస్ట్రీలో శాసిస్తూ ఉన్నాడు, ఒకవైపు రాజకీయాల్లో సక్సెస్గా ఉంటూ, తర్వాత గ్రామాలని 12,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి గ్రామాల దేశంకి ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారు. ఇకపోతే అది వరల్డ్ రికార్డ్ సాధించారు. తర్వాత పంచాయతీలో 2 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చి ఎప్పుడు లేని విధంగా 10,000 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు, సింగిల్ రూపాయి లంచం లేకుండా. అది దేశ చరిత్రలోనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 24వ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఫస్ట్ ప్లేస్కి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎనలేనిదని చెప్పుకోవచ్చు. సరే, అదొకటి. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రంగస్థలం మీద మర్చిపోలేని గుర్తు ఆ రోజు ఎన్టీ రామారావు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వేస్తే ఆయన తెలుగు రాష్ట్రాలే కాదు, ఢిల్లీ గడ్డ మీద కూడా ఎన్డీఏలో కీలకమైన మూల స్తంభంలాగా పవన్ కళ్యాణ్ గారు నేడు ఉన్నారు. హిందూ సనాతన సంప్రదాయాన్ని తన భుజాలకు ఎత్తుకొని 100 కోట్ల మంది హిందువులకి నేనే ప్రతినిధి, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న 100 కోట్ల మంది హిందువులు 80% పాపులేషన్లో చైతన్యం తీసుకొస్తున్నారు. అటు ఢిల్లీ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా ఆ విధంగా పనిచేస్తుందంటే ఒక తెలుగు వాళ్ళగా మరి ఆయనకున్న చిత్తశుద్ధి, ఆయనలో ఉన్న ఓర్పు, ఆయనలో ఉన్న నేర్పు, ఆయనలో ఉన్న చేర్పు, ఆయనలో ఉన్న కూర్పు ఈ రోజున మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ఇండియాలో ఆంగ్ల పత్రికలు కూడా ప్రశంసిస్తున్నాయంటే మరి ఏ విధంగా చూడాలి? ఆయన ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. ఆయన ముఖ్యమంత్రి కుమారుడు కాదు, ఏదో వారసత్వ సంపదగా ఆయనకు వచ్చింది కాదు. తన సొంత కాళ్ళ మీద, సొంత డబ్బులతో ఈ రోజు కూడా మంగళగిరి ఆఫీసు సొంత డబ్బులతో రన్ చేస్తారంటే, అధికారంలో వచ్చిన తర్వాత కూడా కౌలు రైతులకి తన సినిమా వచ్చిన అడ్వాన్స్ 5 కోట్లు ఇచ్చానని చెప్పారు. తర్వాత కౌలు రైతులకు 30 కోట్లు ఖర్చు పెడతాం ఆ రోజు చేసిన పని. ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత కూడా ఇరు రాష్ట్రాలకి 400 పంచాయతీలకి 400 లక్షలు అంటే 4 కోట్లు ఇచ్చాడు. ఈ రాష్ట్రం తెలంగాణకి, ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు ఇచ్చారు. ఆ రోజు 6 కోట్లు ఇచ్చారు. తర్వాత మైసూరు వారిపల్లి స్కూల్లో ఆట స్థలం కోసం డబ్బులు ఇచ్చాడు. తర్వాత మొన్న క్రీడాకారుల కోసం 84 లక్షల రూపాయలు ఇవ్వటం అంటే ఎంతని మనిషి సేవ చేయగలడు, ఎంతని డబ్బు దానం చేయగలడు? ఇటువంటి రాజకీయ నాయకుడిని ఏ రాజకీయ పార్టీలో చూసామంటే అస్సలకి చుక్కాన్ని వేసి వేరినా దొరికే పరిస్థితులు లేదు.
కాబట్టి ఒక తెలుగు వాళ్ళుగా, ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా, అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లోనూ మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ టాలెంటెడ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా పవన్ కళ్యాణ్ గారు చూడటం, ఆయన వ్యక్తిగతంగా ఎదిగిన తీరు, ఆయన అనేక అవమానాలు, అతని తల్లిని, బిడ్డల్ని, భార్యని అనరాని మాటలన్నారు. కానీ ఎక్కడ మొక్కవని ధైర్యంతో రాజకీయాల్లో ఈ రోజు శాసించే పరిస్థితిలో ఆయన గత రాబోయే 15 సంవత్సరాల వరకు ఈ కూటమి అధికారంలో ఉంటుందంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2024 ఎలక్షన్ లో పోటీ ఎవరి మధ్య? పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవకూడదని వైసీపీ కోరుకుంది. కానీ ఆ రోజు 151 సీట్లు ఉన్న అధికార పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం ఎవరు? ఆ రోజు ఎలక్షన్ లో పోటాపోటీ ఎవరి మధ్య ఉంది? జగన్ అండ్ పవన్ గా ఉంది. ఆ తర్వాత అధికారంలో 2024లో ఈ కూటమి వచ్చిన తర్వాత టార్గెట్ అంతా వైసీపీ వాళ్ళంతా ఎవరి మీద చేశారు? చంద్రబాబు నాయుడు గారి మీద, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్న లోకేష్ బాబు మీద చేశారు. ఇప్పుడు కట్ చేస్తే అధికారంలోకి వచ్చి కూటమి వచ్చిన 2 సంవత్సరాలు ఇప్పుడు టార్గెట్ అంతా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారంటే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే దాన్ని బట్టి పోటీ భవిష్యత్తులో కూడా ఎవరి మధ్య ఉండబోతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఉన్నంత వరకు ఆయన చెప్తున్నట్టుగా నేను ఎట్టి పరిస్థితుల్లో జగన్ రానేను అని చెప్తున్నాడు. మరి ఆ దిశగా వీళ్ళు మెప్పు పొందుతారా రాబోయే 3 సంవత్సరాలు, ఈ కొత్త సంవత్సరాలు వాళ్ళ ఆ సూపర్ 6 గ్యారెంటీలో భాగంగా రైతులు కావచ్చు, అన్ని బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఈ కూటమి వాగ్దానాలు నిర్వర్తించుకుంటారనేది వేచి చూడాలా. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు చెప్పుకునే రాజధాని ఎక్కడుందో లేని పరిస్థితి నుంచి, ఒకప్పుడు ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి నుంచి, ఒకప్పుడు ఈ రోడ్లు సరైన అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది. అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ గా ఎదుగుతుంది అనే దాంట్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నేటి తరం రాజకీయ నాయకులకి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారే అని ఆంగ్ల పత్రికలు చెప్తున్నాయి, తెలుగు మీడియా చెప్తుంది, అటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా. ఒకప్పుడు ఆయన్ని చూపించడానికి ఇష్టపడిన మీడియా కూడా పతాక శీర్షికలు వేస్తున్నారంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏ విధంగా రాజకీయాల్లో ఎదిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.